మీకు తెలుసా, మన దేశంలో ఒక బ్రాండ్ ఉంది. దానికి వెబ్సైట్ లేదు, ఆన్లైన్ సేల్స్ లేవు, కానీ ఆ బ్రాండ్ ఫ్యాషన్ మార్కెట్నే శాసిస్తుంది. దాని పేరే జూడియో. ఏ బ్రాండ్ అయినా ఆన్లైన్లో ఉంటేనే ఎక్కువ మంది దాకా చేరవచ్చు అని అనుకుంటాం, కానీ జూడియో అలా కాదు. ఇది మనం ఊహించని దారి తీసింది. మరి ఎలా సాధ్యమైంది ఈ అద్భుతం? ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ ఫ్యాషన్ రెవల్యూషన్ యొక్క జూడియో కథ. సాధారణ లక్ష్యంతో మొదలైన ఈ కథ ఇయర్ 2016, ప్లేస్ టాటా గ్రూప్ హెడ్ క్వార్టర్స్, ముంబై. ఒక టైంలో ట్రెంట్ లిమిటెడ్ టాప్ మేనేజర్స్ అందరూ మీట్ అయ్యారు. ఒక విషయం చాలా స్పష్టంగా కనిపించింది. భారతదేశంలో యువత పెరుగుతుంది అనేది కాదు, యువత మారుతోంది. సరే, బ్రాండ్లు మారుతున్న సమాజాన్ని పట్టుకోవాలంటే పాత మాటలు, పాత మోడల్స్తో కాదు, కొత్త పర్స్పెక్టివ్తో ముందుకు రావాలి అనేది. అదే సమయంలో వచ్చిన ఆలోచన, ఒక కొత్త బ్రాండ్, ఒక కొత్త టార్గెట్, ఒక కొత్త తరం కోసం. ఆ బ్రాండ్ పేరే జూడియో. కానీ ఇది ఒక సాధారణ బ్రాండ్గా ఉండకూడదు, ఇది ఒక మిషన్లా ఉండాలి. యువతకు లో ప్రైస్లో ట్రెండీ ఫ్యాషన్ అందించాలన్న సంకల్పం. ఆ టీం డిసైడ్ అయింది. కొన్ని క్వశ్చన్స్కి క్లియర్గా ఆన్సర్ రాసుకుంది. అసలు మన మార్కెట్ ఎవరు? జెన్జీ. వాళ్ళు ఎక్కడ ఉంటారు? సోషల్ మీడియాలో. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? స్వతంత్రంగా, స్టైల్తో, ప్రాక్టికల్గా. కానీ ఇక్కడే డిఫరెంట్గా విషయం ఒకటి జరిగింది. ఒక మేనేజర్ అడిగాడు, వాళ్ళు అంత డిజిటల్ ప్రపంచంలో ఉన్నారు, మనం ఈ బ్రాండ్ని ఆన్లైన్లోకి తీసుకెళ్దామా అని. సెకండ్స్ టైంలోనే ఒక ఆన్సర్ వచ్చింది, లేదు అని. అందరూ షాక్ అయ్యారు. ఏం, ఆన్లైన్లో లేని ఫ్యాషన్ బ్రాండ్ ఎలా నడుస్తుంది అని షాక్ అయ్యారు. అక్కడే ఆ స్ట్రాటజీ, ఈ రోజున్న జూడియో స్ట్రాటజీ తయారైంది. వాళ్ళు చెప్పారు క్లియర్గా, ఆ యువత జెన్జీ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారు, కానీ వారికి ట్రెండ్పై ఇంట్రెస్ట్ ఫిజికల్ టచ్ అండ్ ఫీల్లో ఉంటుంది అని. వాళ్ళు సెల్ఫీలు తీసుకునే స్టోర్ కావాలి, ఫ్రెండ్స్తో గడిపే షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అలా మొదలైందే ఈ జూడియోస్ జర్నీ. డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న బ్రాండ్, కానీ ఫిజికల్ ప్రెజెన్స్తో మెస్మరైజ్ చేసిన బ్రాండ్. ఇది కేవలం ఒక బ్రాండ్ పుట్టుక కాదు, భారత యువత ఆశలకు రూపాన్నిచ్చిన ఆరంభం. ప్రతి ఒక్కరూ స్టైలిష్గా ఉండొచ్చని ఒక నమ్మకాన్ని కలిగించిన ఫస్ట్ స్టెప్. అంతేకాదు, స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ ఫ్యాషన్ మార్కెట్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. అలా మొదలైంది ఒక సాధారణ లక్ష్యంతో మొదలైన అసాధారణ కథ. జూడియో స్టార్ట్ అయింది, కానీ ప్రశ్న ఇదే, ఏ ప్రాంతంలో మొదలు పెట్టాలి? బెంగళూరులోనా, ముంబైయా, హైదరాబాద్, కోల్కతా, విశ్వమంతా ఉంటున్న ట్రెండ్. మెట్రో సిటీస్ బ్రాండ్కి జనరల్ గేట్వే, కానీ జూడియో మాత్రం మళ్ళీ యూనిక్ వేని ఎంచుకుంది. జూడియో టీంలో ఒక ఎనలిస్ట్ ఒక మాట అన్నాడు, మీకు తెలుసా, ఇండియాలో జెన్జీలో 80% యూత్ Tier 2, Tier 3 టౌన్స్లో ఉన్నారు. ఒక అద్భుతమైన ప్రశ్న తలెత్తింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు? వాళ్ళలోకి కొన్ని విషయాలు స్పష్టంగా కనిపించేసాయి. వారికి ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది, వారి బ్రాండ్లను అప్రిషియేట్ చేస్తారు, కానీ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ మాత్రం అవైలబుల్గా లేవు. ఒక యావరేజ్ యంగ్ పర్సన్ని ఊహించండి. కర్నూలులో ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకోండి, ఒక ప్రత్యేకమైన రోజు కోసం డ్రెస్ కొనుక్కోవాలని అనుకున్నాడు. అలాగని 2000 రూపీస్ షర్ట్ను కొనలేడు. 300 రూపీస్లో ఉన్న షర్ట్ ఫ్యాషన్ ఫీల్ ఇవ్వదు. ఇతని కోరికకు మధ్యలో బిగిసుకుపోయిన గ్యాప్నే జూడియో అవకాశంగా మార్చింది. జూడియో టీం బాగా నమ్మింది, ఈ యువత ఫ్యాషన్ని కలిగి ఉన్న వారి పరిధిలోకి వచ్చే ఫ్యాషన్ లేదు అని. వాళ్ళు అమెజాన్, మింత్రా వాడిన డెలివరీలో ఉండే డిలే, రిటర్న్స్, ట్రై చేయలేని ఇబ్బందులు, ఇవన్నీ ప్రాబ్లం అనిపించాయి. అందుకే నిర్ణయం తీసుకున్నారు, మనం బ్రాండ్ డిజిటల్గా కాదు, డైరెక్ట్ హార్ట్స్కి దగ్గరగా ఉంటుంది అని. జూడియో షాప్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది విజయవాడ, నాసిక్, ఇండోర్, భువనేశ్వర్, వరంగల్ లాంటి టౌన్స్లో. వెళ్తేనే అర్థమవుతోంది, కస్టమర్కి షాప్లోకి అడుగు పెట్టిన వెంటనే అనిపిస్తుంది, వాహ్, ఇక్కడ నాకు కావాల్సింది ఉంది. ఆ యూత్ సెల్ఫీలు తీసుకుంటారు, స్టోర్లో రీల్స్ చేస్తారు, ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. అలా జూడియో Tier 2 టౌన్స్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. వాస్తవానికి ఇవి చిన్న టౌన్స్ కాదు, ఇండియన్ యూత్ కలలు కనే ప్లేసెస్. ఆ కలలకు రంగులు దిద్దిన బ్రాండ్ పేరు జూడియో. మార్కెట్ ఎక్కడుందో కాకుండా మార్కెట్ ఎవరిలో ఉంది అనే ఒక ప్రశ్నకు జవాబిస్తే వ్యాపార మార్గాలు తానే తెరుచుకుంటాయి. ఇలా జూడియో మెట్రో నగరాల్లో వెలుగుల వెంట కాకుండా పట్టణాల గుండెల్లో వెలుగులు నింపింది. అక్కడ యువత కోసం, వాళ్ళ కళల కోసం, వాళ్ళ బడ్జెట్ కోసం ప్లానింగ్ ఉన్నదే టార్గెట్ని చేరుతోంది. ఇది ముంబైలోని ఒక రాత్రి సమావేశం. జూడియో టీం ఒక పెద్ద స్క్రీన్ ముందు కూర్చొని 2 మ్యాప్స్ చూస్తుంది. మొదటి మ్యాప్ ఢిల్లీ సిటీ, రెండోది ముంబై సిటీ. ఈ మ్యాప్స్లో ఏముందో మీకు తెలుసా? ఒక్కో జూడియో స్టోర్ ఉన్న ప్రదేశాల గుర్తులు. కానీ అక్కడే ఒక గమ్మత్తైన విషయాన్ని గమనించారు.
సౌత్ ఢిల్లీలో ఒక్క జూడియో షాప్ లేదు, సౌత్ ముంబైలో కూడా లేదు. ఒక మేనేజర్ ఆశ్చర్యపోయి ఈ మాట అన్నాడు, ఇక్కడే టాప్ క్లాస్ కస్టమర్లు ఉన్నారు, ఇక్కడ షాపులు ఉండకపోవడం ఏంటి? అప్పుడే జూడియో సీఈఓ చైర్లో నుంచి కాస్త ముందలకి వాలి చిన్న స్మైల్తో ఈ మాట అన్నాడు, ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి మన డ్రెస్సులు కొనాలనే అవసరం ఉండదు, వాళ్ళు జారా హెచ్ఎండ్ఎంలో షాపింగ్ చేస్తుంటారు, మన మీద వాళ్ళకి దృష్టి ఉండదు. ఆ మాటలు మిగిలిన వారికి గుర్చుకున్నట్టయింది. కానీ అదే సమయంలో ఓ నిజం స్పష్టంగా అర్థమైంది. జూడియోకి ఎవరు కస్టమర్లు అనేది అది ఖచ్చితంగా తెలిసిపోయింది. ఈ బ్రాండ్ అసలైన లెసన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నం వ్యాపారాన్ని చిత్తు చేస్తుంది. ఇలా బ్రాండ్స్ ఇదే పొరపాటు చేస్తూ ఉంటాయి. టార్గెట్ క్లియర్గా ఉండదు, మధ్యలోనే తడబడిపోతూ ఉంటాయి. కానీ జూడియో అలా కాదు. ఇది ఒక చిన్న టౌన్ యూత్ని ఊహించింది. ఇక్కడ ఇంకో చిన్న కథ చెప్తా. ఒక ఆమె తన ఫ్రెండ్స్తో షాపింగ్కి వచ్చింది. స్టోర్లో అడుగు పెట్టగానే తన గమ్యం చేరుకున్నట్టుగా ఫీల్ అయిపోయింది. ఆమె కోసం జూడియో ఒక స్పేస్ను తయారు చేసింది. దాని ప్రైస్ను అర్థం చేసుకునే స్థాయిలో, దాని డిజైన్ను మెచ్చుకునే అభిరుచిలో, దాని స్టోర్ను అనుభవించగలిగే ఎమోషనల్ కనెక్ట్తో. ఈ కథలో నిజమైన హీరో ఎవరో తెలుసా? టార్గెట్ క్లారిటీగా ఉండటం. అది జూడియోకి బాగా తెలుసు. ఎవరు తన కస్టమర్, ఎక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమి కోరుకుంటారు, వాళ్ళ బడ్జెట్ ఎంత. అందుకే అది పోటీగా మొదలై పెద్ద బ్రాండ్గా ఎదిగింది. ఇవి వ్యాపారాల్లో విన్నింగ్ స్ట్రాటజీస్. ఆడియన్స్ క్లియర్గా ఉంటే మునుపటి ఓటమిలు కూడా విజయ మార్గాలుగా మారుతాయి. ఇలా జూడియో బ్రాండ్గా దూసుకెళ్లలేదు, ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో, అత్యంత స్పష్టతతోటి ముందరకు సాగింది. ఒక గమ్యం, ఒక్క దృష్టి. జూడియో గెలిచిన రహస్యం ఇదే. ఒక ఉదయం ఒక యంగ్ పర్సన్ పేరు రోహిత్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చాడు. అతను ఒక్కరోజు అలాగే మెట్రో స్టేషన్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళాడు. అక్కడ అతని చూపు ఆకట్టుకుంది ఒక స్టోర్, అదే ఆ జూడియో. బ్రాండెడ్ షాపే అని అనిపిస్తోంది, కానీ ప్రైస్ ఏంటి ఇంత తక్కువగా ఉన్నాయని ఆశ్చర్యంతో లోపలికి అడుగుపెట్టాడు. 199 రూపీస్కే స్టైలిష్ టీషర్ట్స్, 499కి ప్రాపర్ షూస్, 699కి ట్రెండింగ్ జీన్స్. అతను నిలబడి ఆలోచించాడు, ఇలాంటిదేనా నాకు కావాల్సిన షాప్? జూడియో కథలో ఇది ఒక చిన్న సిచ్యువేషన్ మాత్రమే, కానీ ఈ సన్నివేశమే లక్షలాది మంది యువత కోసం ప్రతిరోజు జరుగుతోంది. జూడియో ప్రైజెస్ చూసి చాలా మంది స్టార్టింగ్లో క్యాచ్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఆలోచించారు, కానీ కాదు. అది ఒక స్ట్రాటజీ, అదొక అద్భుతమైన బిజినెస్ కౌంటర్. సాధారణంగా చాలా మంది బిజినెస్ పీపుల్ ప్రైస్ తగ్గితే క్వాలిటీ కూడా తగ్గుతుంది కదా అని అనుకుంటారు. కానీ జూడియో ఒక్క మాట క్లియర్గా చెప్పింది, ప్రైస్ తగ్గిన విలువ తగ్గకూడదు అని. అందుకే డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, రీటైల్ అన్ని తన కంట్రోల్లోనే చేసుకుంది. మిడిల్ మ్యాన్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంది, కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో అందించగలిగింది. ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి అని అంటే, భారతదేశంలో 18 to 24 ఏజ్ మధ్యలో ఉన్న యూత్ చాలా మంది ఇంకా కాలేజ్లో ఉంటారు, స్టార్టింగ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 6,000లో ముగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి 3,000 రూపీస్ షర్ట్స్, 2,500 జీన్స్లు అసలు ప్రాక్టికల్ కాదు. జూడియో ఇలా ఆ యువత కళలకు అర్థం పట్టింది. నువ్వు స్టైలిష్గా ఉండాలి అని అంటే లక్షలు ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, జూడియో తన ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్ముతుంది. ఇతర బ్రాండ్స్కి షెల్ఫ్ స్పేస్ అనేది అస్సలు ఇవ్వదు. దీనివల్ల ప్రోడక్ట్స్ పైన పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతుంది. ఒక స్టేబుల్ బ్రాండ్ ఐడెంటిటీని తెచ్చుకోగలుగుతుంది. ఇదే కారణంగా ఒకసారి జూడియో టీషర్ట్ వేసుకున్న వ్యక్తి మళ్ళీ అదే బ్రాండ్కి తిరిగి వస్తాడు. ప్రైస్ తక్కువగా ఉండడం బిజినెస్కి నష్టం కాదు, సరైన స్ట్రాటజీతో అయితే అదే గెలుపు మార్గంగా అవుతుంది. ఇలా జూడియో భారత యువత కళల్ని గౌరవించింది, వారి బడ్జెట్కి పట్టిన గౌను అందించింది, ఫ్యాషన్కి కొత్త అర్థాన్ని చెప్పింది. యాక్సెసబుల్ స్టైల్ విత్ ద రియల్ వాల్యూ. ఒక్కరోజు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పేరు శ్రియ, ఆమె తన ఫ్రెండ్తో కలిసి జూడియో స్టోర్కి వెళ్ళింది. అందమైన అంబియన్స్, సూపర్ మ్యూజిక్. కానీ ఒక విషయం ఆమె గమనించింది, ఇక్కడ జారా, నైకే, పూమా, లివైస్ లాంటివి ఏమీ లేవు. ఆమె ఫ్రెండ్ స్మైల్ తోటి చెప్పింది, ఇది అన్ని జూడియో బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్సే అని. ఇక్కడ వాళ్ళదే బ్రాండ్, వాళ్ళదే స్టైల్. ఇది చిన్న మాటల్లా అనిపించవచ్చు, కానీ జూడియో సక్సెస్ వెనక ఇది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. ఈ రోజుల్లో రిలయన్స్ ట్రెండ్స్, షాపర్ స్టాప్స్, లైఫ్ స్టైల్ లాంటి స్టోర్స్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నిటినీ కలిపి అమ్ముతూ ఉంటాయి. వారు కలెక్షన్స్ మీద ఫోకస్ ఎక్కువగా పెడతారు, కానీ బ్రాండ్ ఐడెంటిటీ మీద కాదు. అయితే జూడియో మాత్రం బ్రాండ్కి బ్రాండ్లను కలపడం కాదు, ఒకే బ్రాండ్ డిఫరెంట్ స్టైల్స్. ఈ స్ట్రాటజీ వల్ల జూడియోకి అసలు ఏంటి లాభం అనేది చాలా మంది కన్ఫ్యూజన్ వచ్చింది.
వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కంట్రోల్ ఉంటుంది. డిజైన్ నుంచి ప్రొడక్షన్ వరకు అన్నిటిపై కంట్రోల్ ఉంటుంది. ఎవరికి మార్జిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి కస్టమర్కి ఒకే విధమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతారు. జూడియో అంటే నాకు నచ్చిన స్టైల్ అని ఒక థాట్ కస్టమర్ మైండ్లో ఉంటుంది. ఇది నిజంగా ఒక కళ, బ్రాండ్నే ప్రోడక్ట్గా మార్చడం. ఈ స్ట్రాటజీ ఎంత బలంగా పనిచేసిందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే చాలు. ఒక ఫ్రెషర్స్ పార్టీలో ఒక టీనేజర్ బాయ్ 200 రూపీస్ టీషర్ట్ని జూడియో నుంచి కొనుక్కున్నాడు. అదే పార్టీకి ఒక 4 ఫ్రెండ్స్ అదే స్టోర్ నుంచి తీసుకున్న డ్రెస్సులతో వచ్చారు. కానీ అందరూ డిఫరెంట్గా కనిపించారు. ఎందుకంటే జూడియో బల్క్ ప్రొడక్షన్ మీద కాదు, స్టైలిష్ సెలెక్షన్స్ మీద, కస్టమర్కి ఎక్స్పీరియన్స్ ఇచ్చే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఇంతకీ అసలైన బిజినెస్ లెసన్ ఇందులో ఏంటంటే, బ్రాండ్ అంటే పేరు కాదు, బ్రాండ్ అంటే ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ అండ్ కలెక్షన్. జూడియో ఈ మూడింటిని స్పష్టంగా చూపించింది. ప్రతి షాప్లో, ప్రతి ప్రోడక్ట్లో, ప్రతి ప్రైస్ ట్యాగ్ వెనకాల. మీ ప్రోడక్ట్ని అమ్మకండి, మీ ప్రోడక్ట్ ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ని అమ్మండి. అదే ఒక నిజమైన బ్రాండ్. ఇలా జూడియో డిఫరెంట్ బ్రాండ్స్ మధ్య పోటీ చేయకుండా తానే ఒక ప్రపంచమైంది, తానే ఒక ట్రెండ్ అయింది. ఒకసారి ముంబైలో ట్రెండ్ గ్రూప్కి సంబంధించిన హెడ్ ఆఫీస్లో ఒక ఇంటర్నల్ మీటింగ్ జరుగుతోంది. ముందున్న స్క్రీన్ పై 2 బ్రాండ్లు స్పష్టంగా కనపడుతున్నాయి, జూడియో అండ్ వెస్ట్ సైడ్. ఇప్పుడు ఒక సీనియర్ మేనేజర్ అన్నాడు, ఇవి 2 బ్రాండ్స్ కాదు, ఇవి మన దేశాన్ని గెలుచుకునేందుకు వేసిన 2 డిఫరెంట్ స్టెప్స్. మన దేశంలో ఒక భాగం టౌన్స్లో మిడిల్ క్లాస్ యాజ్ పర్ బడ్జెట్ని ప్లాన్ చేసుకునే యూత్. వాళ్ళు అడిగేది ఒకటే, స్టైల్ కావాలి, కొన్ని లో ప్రైస్లో కావాలి. ఇలాంటి వారిని టార్గెట్ చేసింది జూడియో. ఇంకో భాగం మెట్రో సిటీస్లో ఉండే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకొంచెం క్లాసీ అండ్ ప్రీమియం. వాళ్ళ కోసమే ఈ వెస్ట్ సైడ్. ఒక చిన్న కంపారిజన్ చేసి చూద్దాం జూడియో తోటి. Tier 2 and 3 సిటీస్లో 85% స్టోర్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైసింగ్ రేంజ్ 199 నుంచి 999 వరకు ఉంటాయి. వాళ్ళ టార్గెట్ జెన్జీ, యూత్ అండ్ బడ్జెట్ షాపర్స్. వాళ్ళ ఉద్దేశం చాలా క్లియర్, అఫోర్డబుల్ ఫ్యాషన్ని ప్రొవైడ్ చేయాలి. ఒకసారి ఇప్పుడు వెస్ట్ సైడ్ని చూద్దాం. 109 స్టోర్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి. 121 స్టోర్స్ వాళ్ళకి Tier 2 సిటీస్లో ఉన్నాయి. వాళ్ళ ప్రైసింగ్ 1000 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు. వాళ్ళ టార్గెట్ క్లియర్, అర్బన్ మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం రిఫైన్డ్ ఫ్యాషన్ ఫర్ ద ఆస్పైరింగ్ ఇండియా. ఈ 2 బ్రాండ్లు కలిపి ట్రెండ్ లిమిటెడ్ ఒక మ్యాజిక్ చేసింది. దేశంలోని అన్ని ఇన్కమ్ గ్రూప్స్ని కవర్ చేస్తోంది. బ్యాలెన్స్డ్ గ్రోత్ కోసం 2 రకాల స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. ప్రతి ప్రాంతంలో ప్రతి కస్టమర్ మనసులో స్థానాన్ని సంపాదిస్తోంది. ఇది వ్యాపార పాఠాల పుస్తకాల్లో ఉండాల్సిన ఒక క్లాసిక్ మోడల్. సెగ్మెంటేషన్, స్పెషలైజేషన్ అండ్ సాచ్యురేషన్. అసలు ఇంత స్ట్రాటజీలో ఇంత విజయం ఎలా సాధ్యమవుతోంది? దానికి గల కారణం సింపుల్, పక్కా ప్లానింగ్, పక్కా నాలెడ్జ్. జూడియో పేదవాడి స్వేచ్ఛను గౌరవించింది. వెస్ట్ సైడ్ అభిరుచులు ఉన్న మధ్యతరగతి వాడికి విలువనిచ్చింది. ట్రెండ్ లిమిటెడ్ మన దేశంలో ఏం కావాలో అర్థం చేసుకుంది. ఆ అవసరాల కోసం 2 చేతులు విప్పి పనిచేస్తోంది. ఒక్క దారినే నడవాల్సిన అవసరం లేదు. బరువు మోసే 2 కాళ్ళు ఉంటేనే వ్యాపారం స్థిరంగా నడుస్తుంది. ఇలా జూడియో ఒక ఫైర్లా వెస్ట్ సైడ్ క్లాసిక్గా ట్రెండ్ లిమిటెడ్ బ్రాండ్ భారతదేశ ఫ్యాషన్ని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జూడియో అనేది కేవలం ఒక బడ్జెట్ ఫ్యాషన్ బ్రాండ్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్, ఇది ఒక బిజినెస్ సక్సెస్ స్టోరీ. వెబ్సైట్ లేదు, ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక్క సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్దగా చేయలేదు. కానీ దేశం మొత్తం మాట్లాడుతోంది జూడియో గురించి. జూడియోలో ఒక్కసారి వెళ్ళి చూడు, నీ స్టైల్ నీ బడ్జెట్లో దొరుకుతుంది. అదే దాని యొక్క గొప్పతనం. మనం ఈ జర్నీ నుంచి తెలుసుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. వాటిని మనసు పెట్టి మన బ్రాండ్, మన బిజినెస్, మన జీవితంలో ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ ఎప్పుడు మందే. జూడియో నుండి మనం నేర్చుకోవాల్సిన 5 పవర్ఫుల్ లెసన్స్. ఫోకస్ ఆన్ యువర్ కోర్ కస్టమర్స్, ఆల్ అదర్ విల్ ఫాలో యూ లేటర్. రెడ్యూస్ కాస్ట్, నాట్ ద క్వాలిటీ. Touch and feel shopping can still win the hearts in this digital world. Sell your own creations, your own story. Like Zudio and Westside, cater to the both affordability and aspiration. ఇది ఒక జూడియో విజయ కథ కాదు, ఇది ప్రతి యువకుడి కలలు, ప్రతి చిన్న ఊరిలో మిడిల్ క్లాస్ కలలు, ప్రతి ఫ్యాషన్ పై నమ్మకం ఉన్నవారి ఆత్మగౌరవ కథ. ఒక బ్రాండ్ వెబ్సైట్ లేకుండా దేశాన్ని గెలిచింది. ఒక బిజినెస్ ఇవే రూల్స్ అని చెప్పకుండా తనే కొత్త రూల్స్ రాసుకుంది. జూడియో చెప్పిన మాట, మన మార్గం మనం తీర్చిదిద్దుకోవాలి.